హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీకాంత్ ద సంచారి. అండ్ చూస్తున్నారు కదా, మా తమ్ముడు పొద్దునైతే వచ్చాడు. మా బ్రదర్ సతీష్ తెలుసు కదా, మీరు ఇంతకు ముందు వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు మనమైతే మైసూరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అది చాలా చాలా ఫేమస్ టెంపుల్ మా చుట్టుపక్కల. అండ్ అక్కడికి చాలా మంది అయితే వస్తుంటారు. ఎలాగో నేను అక్కడికి వెళ్తున్నాను, అందుకే ఒక బ్లాగ్ అయితే తీసుకుందామని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. అండ్ నువ్వు స్టార్ట్ అయితే వెళ్దాం. వెళ్దామా కదా, ఇదే బండి మనం ఇప్పుడు వెళ్ళేది. ఇప్పుడు మనం మీర్పేటలో ఉన్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మైసిగండికి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మైసిగండి 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ చూద్దాం, మీకు అక్కడికి వెళ్ళి రూట్ మ్యాప్ కూడా చెప్తా. అక్కడైతే కోళ్ళను కోసి కళ్ళు మంది అయితే పోసారు. అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ లో అయితే వంట వండుకుంటారు. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే రథం అమ్మవారిది టెంపుల్ అయితే. ఇది మనం ఎంట్రీ కార్డ్ నుంచి అవ్వాలి. అక్కడ టికెట్లు అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. 3 టికెట్లు తీసుకున్నాం. ఒక టికెట్ 10 రూపీస్. అండ్ చూస్తున్నారు కదా, రాజగోపురం సౌత్ ఇండియా టెంపుల్స్ లలో అన్ని టెంపుల్ల కంటే ఇది చాలా వేరుగా ఉంటుంది. అంటే ఈ రాజగోపురం ఉన్నట్టు సౌత్ ఇండియాలో ఏ టెంపుల్ కి ఉండదు. ఇదే ఇక్కడ స్పెషల్. అండ్ ఇక్కడ చాలా విషయాలు అయితే ఉన్నాయి చెప్పడానికి. లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తూ చెప్తా. అండ్ ఈ అమ్మవారు ఇక్కడ వెలిసింది కొన్ని వందల సంవత్సరాల క్రితం. టెంపుల్ ఇప్పుడు ఉన్నంత అయితే లేకుండే. ఎందుకంటే ఇంతకు ముందు ఈ టెంపుల్ చాలా అంటే చాలా చిన్నగా ఉండే. ఎందుకంటే నాకు తెలుసు, పక్కనే ఊరు కాబట్టి మా నాయనమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్తుండే వాళ్ళు, ఒకప్పుడు ఇంత పెద్దగా లేకుండే ఆ టెంపుల్, చాలా చిన్నగా అయితే ఉండే అని. అండ్ ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్ల టెంపుల్ అయితే చాలా పెద్దగా అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆర్పి నాయక్ అనే వాళ్ళు ఉండేవారు. ఫస్ట్ ఆయనే అమ్మవారిని చూసుకునే వాళ్ళు. అండ్ ఇక్కడ మాత్రం బంజారా అంటే ఎస్టీ వాళ్ళు మాత్రమే ఇక్కడ పూజారులుగా ఉంటారు. ఎంట్రీ అవగానే ఇలా ఉంటుంది. ఇదంతా మండపం. అయితే చూస్తున్నారు కదా, దీనికి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. నేను దగ్గరికి వెళ్ళి అయితే చెప్తా. చూస్తున్నారు కదా, అమ్మవారు అయితే స్వయంగా పుట్టల నుంచి అయితే బయటకు వెలిసారు, స్వయంభూ. అండ్ ఈ పుట్ట చూస్తున్నారు కదా, ఈ పుట్టలో ప్రతి పౌర్ణమి నాడు ఒక నాగుపాము అయితే బయటకు వస్తుంది. అది ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఇది జరుగుతుంది. చూడండి. అండ్ పైన గోపురం అయితే చూస్తున్నారు కదా, అసలు గోపురానికి మండపానికి అసలు సంబంధమే ఉండదు. దానికి అలా ఫ్రీగా అయితే వదిలేసి ఉంటారు. ఇదే ఇక్కడ స్పెషల్. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారు అయితే దాదాపు 20 అడుగులు అయితే ఉంటారు. చూసారు కదా అమ్మవారి ఉగ్ర రూపం ఎలా ఉందో.
అండ్ మండపాన్ని చూస్తున్నారు కదా, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ప్రతిదీ ఖచ్చితంగా జరుగుతుంది అని చాలా మంది అయితే వస్తుంటారు. చుట్టుపక్కల వాళ్ళే కాదు, చాలా దూరం నుంచి అయితే వస్తుంటారు. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. లో కూర్చున్నప్పుడు ఒకటే అబ్జర్వ్ చేశాను, ఈ టెంపుల్ లో ఏ మూల కూర్చున్న అమ్మవారు అయితే మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. చూడండి, ఈ కార్నర్ నుంచి ఇప్పుడు మరో కార్నర్కి వెళ్తున్నాను. అమ్మవారి కళ్ళని మాత్రమే గమనించండి. చూస్తున్నారు కదా, మా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా ఇది టెంపుల్ బయట అన్నమాట. అండ్ లోపల పుట్ట చూస్తున్నారు కదా, చెప్పాను కదా అమ్మవారు స్వయంగా వెలిచారని చెప్పి. నేను కల్పించి చెప్పడం లేదు, నేను ఇక్కడే పుట్టాను కాబట్టి నాకు తెలుసు. అమ్మవారి చరిత్ర ఏంటో నాకు తెలుసు కాబట్టి మీతో చెప్తున్నాను. చూడండి అమ్మ వాళ్ళని ఎలా ప్రదర్శించారో. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇలా నేను బ్యాక్ సైడ్ అయితే ఎప్పుడు రాలేదు, ఏదో ఫస్ట్ టైం. మనం ఇలా ఎంట్రీ అవుతాం. ఇక్కడ పాము అయితే నిజంగా ఉంటుంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి కనిపించదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపిస్తుంది అండ్ చాలా రేర్ గా అయితే కనిపిస్తుంది. మనం అలా దర్శనం చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్ళాలి. ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్ ఇక్కడ నుంచి ఉంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలంటే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు మంచి మంచి కంటెంట్ అయితే అందిస్తూ ఉంటాను.